హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేశ్వర్ని. ఈరోజు అనగా మే 17, 2026 వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి నియమించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని చెప్పి ఒక ఆర్టికల్ ఇక్కడ వార్తలు నిలిచింది. ఓకేనా, మీకు అందరూ కూడా తెలిసినదే ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఏ రాష్ట్రం మిత్రమా? ఒకటి అస్సాం స్టేట్, రెండవది వచ్చేసి వెస్ట్ బెంగాల్ స్టేట్, మూడవది వచ్చేసి కేరళ స్టేట్, అదేవిధంగా తమిళనాడు స్టేట్, తర్వాత వచ్చేసి పుదుచ్చేరి. ఓకేనా, ఇక్కడ రీసెంట్గా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు అధికారికంగా 2026 మే 4వ తారీఖున వెలువడ్డాయి. అయితే ఇక్కడ చూస్తే అస్సాం రాష్ట్రానికి ఇటీవల మే 12వ తారీఖున హిమంత బిశ్వ శర్మ హిమంత బిశ్వ శర్మ గారు ఇటీవల బాధ్యతలు స్వీకరించడం అనేది జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ తరఫున వరుసగా 2వసారి. నెక్స్ట్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 200 సీట్లకు పైగా బీజేపీ ప్రభుత్వం గెలుచుకొని సువేందు అధికారి అనే ఒక వ్యక్తి మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో బాధ్యతలు మే 9న ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. అయితే కేరళ రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూటమి మనకి విజయం సాధించింది. ఆయన పేరు ఏంటంటే సతీశన్ అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించారు. నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి టీవీకే పార్టీ 140 సీట్లకు పైగా ఆధిపత్యాన్ని బలం వినిపించుకుంటూ జోసెఫ్ విజయ్ గారు ఇటీవల ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు పుదుచ్చేరి ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా మనకి ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ కలిగినది ఏదంటే పుదుచ్చేరి. ఇక్కడ దేశంలో శాసనసభ కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 3: ఢిల్లీ, చండీగఢ్, పాండిచ్చేరి, ఈ 3. అయితే ఇక్కడ చూస్తే మనకి చండీగఢ్ అంటున్నా, జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి. ఇప్పుడు పుదుచ్చేరి గురించి మనం మాట్లాడుతున్నాం. పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగస్వామి ఇటీవల వరుసగా 5వసారి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు మే 13వ తారీఖున స్వీకరించడం అనేది జరిగింది. ఓకేనా, 5 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎప్పుడు గుర్తులే గుర్తుపెట్టుకోండి. ఎవరు ముఖ్యమంత్రికి బాధ్యత స్వీకరించారో గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు మీకు ఎన్నికల ఫలితాల గురించి మొత్తం ఆల్రెడీ క్లారిటీగా మీకు చెప్పున్నాను. అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఓకేనా, నెక్స్ట్ భారత్ ఇన్నోవేట్స్ 2026 అనే ఒక సదస్సు ఇక్కడ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే ఇదేదో ఖచ్చితంగా విద్యకు సంబంధించినటువంటి సదస్సే, మైండ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇన్నోవేట్ ఇన్ ఇండియా, ఇంపాక్ట్ ద వరల్డ్, వన్ గ్లోబల్ ప్లాట్ఫామ్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. ఇవన్నీ పక్కన పెడితే భారత్ ఇన్నోవేట్స్ 2026 అనే ఒక సదస్సు ఓకేనా జూన్లో 2026 జూన్ మాసంలో 14వ తారీఖు నుంచి 10వ తారీఖుల మధ్య జరగనున్నది. ఎక్కడ జరుగుతుందంటే నైస్ అనే ఒక ప్రాంతంలో జరుగుతుంది. నైస్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఓకేనా, అయితే ఇది ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేస్తుందంటే దాదాపు 100కు పైగా స్టార్టప్ కంపెనీస్ ఇందులో పాల్గొంటాయి. 13 సెక్టార్స్ ఆఫ్ ద ఫ్యూచర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీ లీడర్స్, అకాడమీ అండ్ మోర్ వాళ్ళందరూ కూడా వీళ్ళు పాల్గొంటారు. అయితే ఇక్కడ చూస్తే భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలు, సాంప్రదాయ పౌర సాంకేతిక సంస్థలు అనుబంధంగా ఉన్న డీప్ టెక్ ఆవిష్కరణల కోసం ఒక ప్రపంచ వేదికగా ఈ సదస్సు పని చేయబోతున్నారు. కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. కీవర్డ్ ఏంటంటే ఉన్నత విద్యా సంస్థలు మరియు సాంకేతిక సంస్థలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి డీప్ టెక్ ఆవిష్కరణల కోసం ప్రత్యేకంగా ఈ సదస్సు అనేది జరగబోతున్నది. ఓకేనా,
వెయిట్ ఇక్కడ ఏమైనా థీమ్ ఉందా? థీమ్ ఏం లేదు ఇక్కడ, ఓకేనా? సరే, దీని థీమ్ ఏం లేదు. నెక్స్ట్ పీటర్ మాగ్యార్. పీటర్ మాగ్యార్ అనే ఒక వ్యక్తి, పీటర్ మాగ్యార్ అనే ఒక వ్యక్తి ఏ దేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు? సో ప్రమాణ స్వీకారం చేశాడు, అయిపోయింది ఆల్రెడీ, ఓకేనా? పీటర్ మాగ్యార్ అనే ఒక వ్యక్తి హంగేరీ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశాడు. ఏప్రిల్ 12న జరిగిన ఎన్నికల్లో జాతీయవాద నాయకుడు విక్టర్ ఓర్బాన్ అనే ఒక వ్యక్తి, విక్టర్ ఓర్బాన్ అనే ఒక వ్యక్తి పైన విజయం సాధించి పీటర్ మాగ్యారు ఇటీవల విజయం సాధించమని జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పీటర్ మాగ్యార్ ఏమో ప్రస్తుతం అధికారం చేపట్టిన పార్టీ. ఇతను ఎవరి పైన గెలుపొందాడంటే ఓర్బాన్ పైన గెలుపొందడం అనేది జరిగింది. ఆయన ప్రతిపక్ష పార్టీ. నెక్స్ట్ కృష్ణా జిల్లా. ఇక్కడ చూస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు బోర్డులు ఉన్నాయి. ఒకటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, రెండవది వచ్చేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమో తెలంగాణ స్టేట్కి సంబంధించినది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమో ఆంధ్రప్రదేశ్ సంబంధించినది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమో విజయవాడలో ఉంటుంది. విజయవాడలో ఉంటుంది, ఓకేనా? విజయవాడలో ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు గోదావరి నది పైన నువ్వు ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా ఖచ్చితంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి. కృష్ణా నది పైన నువ్వు ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలంటే ఖచ్చితంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క అనుమతి తీసుకోవాలి. అయితే కృష్ణా జలాల పైన, కృష్ణా జలాలలో ఎంతెంత వాడుకోవాలి అని చెప్పి ఒక కమిటీ ఇటీవల సమావేశమైంది. ఇక చూడండి, ఇక్కడ ఆగస్టు 15 వరకు, రానున్నటువంటి ఆగస్టు 15, 2025 ఆగస్టు 15 వరకు తెలంగాణ 21 టీఎంసీల నీటిని వాడుకోవాలి. ఏపీ వచ్చేసి 10 టీఎంసీల నీటిని వాడుకోవాలి. నీటి వినియోగానికి ఇటీవల ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఒక సమావేశం ఇటీవల తీర్పునివ్వడం అనేది జరిగింది. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏ నది పైన చేపడుతున్నారంటే గోదావరి నది పైన. ప్రస్తుతం ఇది ఏలూరు జిల్లాలో ఉంది. మనకి పోలవరం అనేది ఏలూరు జిల్లాలో ఉండి పోలవరం మండలంలో రామయ్యపేట అనే ఒక విలేజ్ లో ఉంది. చాలా మంది స్టూడెంట్స్ అన్ని సార్ పోలవరం ప్రాజెక్టు పోలవరం జిల్లాలో ఉంది కదా అంటున్నారు, కానీ అధికారిక వెబ్సైట్లో ఇంకా మనకి అదేమంటాం అప్డేట్ అవ్వలేదు ఇంకా, ఓకేనా? కాబట్టి ఏలూరు జిల్లా అని చెప్తున్నా, ఓకేనా? ఈ పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ నెంబర్ 90 ప్రకారం ఇది ఒక నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్ట్ దీనిని నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్, బహుళాస సాధక ప్రాజెక్ట్, ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దీని కెపాసిటీ ఎంత అంటే 960 మెగావాట్స్ విద్యుత్, ఓకేనా? 194 టీఎంసీలు, 194 టీఎంసీల నీటిని స్టోరేజ్ చేస్తుంది, ఓకేనా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి దీని నుంచి నీరు వెళ్తుంది, ఓకేనా? రైట్. నెక్స్ట్ దేశీయ నౌకల బీమా కోసం భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ అనే ఒక దాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన భారతదేశం 9 రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఒకటి డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ, ఒకటి పాండిచేరి 2, లక్షద్వీపులు 3, అండమాన్ నికోబార్ 4. 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలతో మన భారతదేశం తీర ప్రాంతాన్ని కలిగి. తీర ప్రాంతంలో చాలా మంది బోట్లను వేసుకుని వెళ్తూ ఉంటారు, నౌకలలో ప్రయాణిస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం బీమాను కల్పించడం కోసం ఒక ఇన్సూరెన్స్ పాలసీ, ఒక ఇన్సూరెన్స్ ని వాళ్ళు కల్పించడం కోసం ప్రత్యేకంగా ఒక చొరవ తీసుకున్నది మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ మ్యారిటైమ్, ఓకేనా? ఇక్కడ చూస్తే ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వారు ఇటీవల ఒక చొరవ తీసుకున్నారు. క్యాబినెట్స్ ఇటీవల అప్రూవ్ చేసింది.
ఆమోదించింది. ఏమనంటే భారత మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ అంటే సాగరంలో, నీటిలో, సముద్రంలో ప్రయాణించేటటువంటి నౌకలో ప్రయాణించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఓకేనా, ఇన్సూరెన్స్ స్కీమ్. ఓకేనా. నెక్స్ట్ పూల్ టు బి క్రియేటెడ్ విత్ ఏ సేవరేజ్ గ్యారంటీ ఆఫ్ 12,000 12,980 కోట్ల రూపాయలతో 12,980 కోట్ల రూపాయలతో ఫెసిలిటేట్ కంటిన్యూస్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ కవరేజెస్. అంటే ఈ నౌకలో ప్రయాణించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిది. దీనిని 12,980 కోట్ల రూపాయలతో ఇటీవల ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలో కోర్టుల ఆధునీకరణ కొరకు ఉన్నత స్థాయి కమిటీని ఇటీవల సిజేఐ గారు ఏర్పాటు చేశారు. మన భారతదేశము సుప్రీంకోర్టు సిజేఐ, ఓకేనా, ప్రస్తుతం 53వ సిజేఐగా సూర్యకాంత్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఓకేనా. అయితే ఈ సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేసేది 124 అధికారం తెలియజేస్తుంది. హైకోర్టు నిర్మాణం గురించి తెలియజేసేది 214 తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా. సుప్రీంకోర్టులో మొత్తం వచ్చేసి 38 న్యాయమూర్తులు ఉంటారు. అంటే 1+30 మిత్రమా, మొత్తం 34 ఉంటారు మిత్రమా. ఓకేనా, 34 ఉంటారు. ఇది 1+33 అనమాట. ఓకేనా, రైట్. ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు. అయితే 1973 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం మనకి 1774లో మొట్టమొదటిసారిగా కోర్టుని కలకత్తాలో ఏర్పాటు చేశారు. మళ్ళీ 1912లో సుప్రీంకోర్టుని న్యూఢిల్లీకి మార్చారు. అయితే ఇక్కడ చూస్తే సుప్రీంకోర్టు సిజేఐ ప్రస్తుతం సూర్యకాంత్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది. సూర్యకాంత్ గారు, సిజేఐ గారు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోర్టును కూడా ఆధునీకరించడం కోసం, మోడర్నైజేషన్ కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీని ఎవరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారంటే అరవింద్ కుమార్ నేతృత్వంలో ఇటీవల ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ, ఆధునీకరణ కమిటీ కోసం అరవింద్ కుమార్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పాస్పోర్ట్ సూచీలో భారతదేశ స్థానం ఎంత చూడండి. ఇక్కడ పాస్పోర్ట్ సూచీలో దిగజారినటువంటి భారత్ ఎన్నో స్థానం దిగజారిందంటే 78వ స్థానానికి పరిమితమైంది. ఇక చూస్తే 2026 ఫిబ్రవరి మాసంలో ఒక ఎల్ఏ పాస్పోర్ట్ వచ్చింది ఇండెక్స్. 2026 మే మాసంలో మరొక ఇండెక్స్ వచ్చింది. ఇది మీకు న్యూస్ పేపర్లో నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. ఈ ఆర్టికల్ మీరు కావాలని చూడండి, మే 13వ తారీఖు కనిపిస్తుంది. తాజాగా ఎల్ఏ పాస్పోర్ట్ సూచీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పాస్పోర్ట్ అండ్ వీసా? ఈ రెండు పెట్టుకోండి. పాస్పోర్ట్ మరియు వీసా, ఈ రెండు పెట్టుకోండి. పాస్పోర్ట్ అంటే ఏంటంటే మన దేశం ఇచ్చేటువంటి పర్మిషన్. వీసా అంటే ఏంటంటే మనం ఏ దేశానికి అయితే వెళ్తామో ఆ దేశం ఇచ్చేటటువంటి పర్మిషన్. ఓకేనా. ఉదాహరణకి నేను అమెరికాకు వెళ్ళాలని అనుకుంటే ఓకే నువ్వు దేశం విడిచి వెళ్ళొచ్చు అని చెప్పి మనకి పాస్పోర్ట్ ఇచ్చేది మన భారతదేశం. అదేవిధంగా నువ్వు మా దేశానికి రావచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చేది అమెరికా దేశం వీసా. ఓకేనా. పాస్పోర్ట్ మనం ఇస్తే వీసా ఆ దేశం ఇస్తారు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ తాజాగా విడుదలైనటువంటి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశం ఫిబ్రవరిలో రిలీజ్ అయినటువంటి ర్యాంకింగ్తో పోలిస్తే 3 స్థానాలు దిగజారింది. గతంలో 75వ స్థానంలో ఉంటే ఇప్పుడు 78వ స్థానానికి చేరుకున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన సూచీలో భారతదేశ స్థానం 75వ స్థానంలో ఉంది. 192 స్థానాలకి ఈ సూచన విడుదల చేస్తే మనకి వీసా రహిత ప్రవేశం కల్పిస్తూ సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. చూడండి, ఇక్కడ సింగపూర్ ప్రపంచంలోనే టాప్ ర్యాంకింగ్లో ఉంది, అగ్రస్థానం. దాని తర్వాత యుఏఈ ఉంది, దాని తర్వాత సౌత్ కొరియా ఉంది, దాని తర్వాత జపాన్ ఉంది. ఓకేనా. మన భారత పాస్పోర్ట్ 2006 చూస్తే 71 ర్యాంకులో ఉంది. తర్వాత అది ర్యాంకును మెరుగుపరుచుకుంటూ 75కి వచ్చింది.
తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 స్థానాలు దిగజారి 78కి పరిమితం అవడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ మిత్రమా, నియర్ స్పేస్. నియర్ స్పేస్ లోకి సూపర్ ప్రెజర్ బెలూన్ అనే దానిని పంపించబోతున్నారు. దానికోసం ఒక ముందడుగు వేశారు. చూడండి ఇక్కడ, ఇండియా ఎంటర్స్, భారత్ అడుగు వేయబోతున్నది. నియర్ స్పేస్ రేస్, నియర్ స్పేస్ లో ప్రవేశించబోతున్నారు. ఇండిజినియస్, మన స్వదేశీ పరిజ్ఞానంతో ఆ స్ట్రాటోస్పియరిక్ బెలూన్ అంటే స్ట్రాటోస్పియరిక్ బెలూన్ ని ఇటీవల తయారు చేసింది. ఏదంటే ఇక్కడ ఇది. ఓకేనా. ఇక్కడ చూద్దాం. సూపర్ ప్రెజర్ బెలూన్ ఇప్పటి వరకు అమెరికా, ఫ్రాన్స్, జపాన్ ఈ 3 దేశాలు మాత్రమే మనకి పరిమితం అయ్యాయి ఈ టెక్నాలజీలో. ఇప్పుడు మళ్ళీ భారత్ ఈ టెక్నాలజీ చేరింది. విజయవాడకు చెందినటువంటి రెడ్ బెలూన్ ఏరోస్పేస్ అనే ఒక స్టార్టప్ రూపొందించిన ఈ సూపర్ ప్రెజర్ బెలూన్ దేశంలోనే తొలిసారిగా గాల్లోకి ఎగరనున్నది. దగ్గరలోనే గ్రామీణ మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయం, టెలికాం సేవలు అందించే లక్ష్యంతో ఈ బెలూన్లు 25 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరి నియర్ స్పేస్ ప్రాంతంలోకి పనిచేయడం అనేది జరుగుతుంది దగ్గరలోనే. ఓకేనా. రైట్. నెక్స్ట్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గా తేనేపల్లి నిరంజన్ గారు ఇటీవల నియామకమయ్యారు. డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వ్యవహరించిన పసల పన్నారావు అనారోగ్యంతో మరణించడంతో ఆయన స్థానంలో డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గా తేనేపల్లి నిరంజన్ గారు రావడం అనేది జరిగింది. నెక్స్ట్, మేరా భారత్ మేరా యోగ్దాన్ క్యాంపైన్ ని ఇటీవల ప్రారంభించింది ఢిల్లీ గవర్నమెంట్. కారణం ఏంటంటే భారతదేశంలో ఇంధన వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకుంటూ ఉంది. దీంట్లో భాగంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు, ఒక క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్ ప్రకారం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనగా ఆ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక నుంచి వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ప్రతి సోమవారం కూడా మెట్రో రైల్లో ప్రయాణించాలి. దానికోసం ప్రతి సోమవారం కూడా మనకి మెట్రో సోమవారంగా ఇటీవల నిర్వహిస్తామని చెప్పి ఆ రాష్ట్రం చెప్పడం అనేది జరిగింది. ఇది ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చేటటువంటి సంస్కరణలే కాకుండా ప్రైవేట్ రంగం కూడా వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక దానిని కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. ఈ క్యాంపెయిన్. నెక్స్ట్, 2026 సెప్టెంబర్ వరకు భారతదేశం నుండి చక్కెర ఎగుమతులను నిషేధం విధించడం అనేది జరిగింది. చక్కెర ఎగుమతులను నిషేధించడం జరిగింది. 2026 సెప్టెంబర్ వరకు ఈ చక్కెర ఎగుమతులను చేపట్టకూడదు. ఓకేనా. నెక్స్ట్, వరల్డ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ప్రతి ఏటా మే 17వ తారీఖున జరుపుకుంటాము. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే డిజిటల్ లైఫ్ లైన్స్ స్ట్రెంథనింగ్ రెసిలియన్స్ ఇన్ ఏ కనెక్టెడ్ వరల్డ్ అనే ఇతృత్వం ఆధారంగా ఈ సంవత్సరం ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఓకేనా. నెక్స్ట్, భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు 2025 ఆర్థిక సంవత్సరంలో 1.9 లక్షల కోట్ల రూపాయల నికర విలువ కలిగి ఉన్నాయట. చూడండి, ఇండియాస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డెడ్ ది స్ట్రాంగెస్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, ఏ కంబైన్డ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 1.98 lakh crores, 1.98 లక్షల కోట్ల రూపాయల నికర విలువ కలిగి ఉందంట 2025-26లో. ఓకేనా. నెక్స్ట్, దీంట్లో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఏది వార్తలు ఇచ్చిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పొజిషనింగ్ ఏ హిస్టారిక్ హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ నెట్ ప్రాఫిట్. ఇక్కడ నికర ఎక్కువ ఆదాయం కలిగినటువంటి బ్యాంక్ ఇది ఉంది. ప్రతి సంవత్సరం కూడా అనగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వచ్చేసి 80,032 కోట్ల రూపాయల నికర లాభంతో
ఇది ఉందంట. అయితే గత సంవత్సరంలో ఎంత వచ్చిందంటే 1.78 లక్షల కోట్లు వచ్చింది. గత సంవత్సరంతో పోల్చి ఈ సంవత్సరం 11.1% పెరుగుదల నమోదు చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఎబోలా వైరస్. ఈ ఎబోలా వైరస్ అనేది మనకి ఆ గప్పిలాల ద్వారా వస్తుంది. గప్పిలాల ద్వారా ఒక అంటువ్యాధి లాగా వస్తుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ ఎబోలా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఇటీవల WHO అంతర్జాతీయ ఆందోళన కలిగించేటటువంటి ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఇటీవల ప్రకటించింది. మనం చూస్తే ఇక్కడ WHO ఏ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ఇటీవల ప్రకటించింది. చూడండి, ఇక్కడ WHO డిక్లేర్స్ ఎబోలా అవుట్ బ్రేక్ ఇన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ యుగాండా అంటే కాంగో మరియు యుగాండా దేశాలలో రీసెంట్లీగా 300 కేసులు బయటపడితే దాదాపు 300 కేసుల కంటే పైగా ఆ ప్రాంతంలో బయటపడ్డాయి. దీంట్లో 88 మంది దాకా చనిపోయారు. దీంతో WHO ఇమ్మీడియట్లీ ఆ ప్రాంతాన్ని అత్యవసర ఆందోళన కల పరిస్థితిగా ప్రకటించింది. ఓకేనా. చూడండి, ఇక్కడ యుగాండా ఏ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ వాస్ issued after more than 300 suspected cases and 88 deaths were reported అనింది. ఓకేనా. కాబట్టి ఇటీవల అత్యవసర పరిస్థితి ప్రకటించింది ఎక్కడ అంటే కాంగో మరియు యుగాండా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఆల్రెడీ రెండవ బిడ్డ పుడితే 25,000 రూపాయలు ఆల్రెడీ మన ఏ ప్రభుత్వం ఇస్తుంది. మూడవ బిడ్డ పుడితే 30,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. నాలుగో బిడ్డ పుడితే 40,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. అదేవిధంగా మనకు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫర్టిలిటీ రేటు 1.9గా ఉంది. 1.9గా ఉంది ఫర్టిలిటీ రేటు, సంతాన ఉత్పత్తి రేటు 1.9గా ఉంది. అయితే ఇది రాను 1.5% తగ్గిపోతూ వస్తుంది. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. వీటన్నిటి కూడా గుర్తుపెట్టుకొని మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి రానున్నటువంటి కాలంలో ఈ ఫర్టిలిటీ రేటు తగ్గిపోతున్న కారణంగా ఈ చొరవ తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మూడవ బిడ్డ పుడితే ప్రతి నెల కూడా 1000 రూపాయల అమ్మాయికి సహాయం చేస్తారు, ఎవరైనా కానీ. ఓకేనా, సహాయం చేస్తారు. అదేవిధంగా మనకి అప్ టు వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు వాళ్ళు ఎంతవరకు చదువుతారో ఉన్నత విద్య వరకు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ చూస్తే సిక్కిం రాష్ట్రం 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 36 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 36 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మే 16న ఈ రాష్ట్రం ఏర్పాటైంది. సిక్కిం స్టేట్ ఫామ్ అయింది. అయితే ఇది 51వ సంవత్సరంగా 51వ ఫౌండేషన్ డేగా ఇటీవల జరుపుకోవడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చివరి టాపిక్. ఈ రోజు వార్తలు తెలిసినటువంటి టాపిక్ ఇదే మిత్రమా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.